ట్యాపింగ్ కేసు సిట్ విచారణకు రేపు రాలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో జరగనున్న చర్చ కారణంగా తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేస్తాను అని పేర్కొన్నారు. ఈ పరిణామం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణలో భాగంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. సో సిట్టు ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ ని సంప్రదించింది. సో ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మరొకసారి ఈ రేపటి సిట్టు విచారణకు హాజరు కాలేకపోతున్నాను. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. చాలా అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు. ఎందుకంటే ఆపరేషన్ సింధూరుపై ఈ వారంలో చర్చించబోతుంది పార్లమెంట్ లో. సో ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి తాను రాలేను. సో మరొకసారి తను వచ్చే తేదీని త్వరలోనే ప్రకటిస్తాను. సో ఈ ప్రస్తుతానికైతే రేపు విచారణకు హాజరు కావడం లేదని చెప్పేసి బండి సంజయ్ సిట్టుకు ఒక ప్రకటన పంపించారు. సో ఒక లేఖ రాశారు. సో మొత్తానికి అయితే రేపటి విచారణకు బండి సంజయ్ హాజరు కావడం లేదని స్పష్టమైంది. సో అయితే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతలకు సంబంధించినటువంటి పలు ప్రముఖులను కీలక నేతలకు సంబంధించి ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. సో సిట్ కూడా దాంట్లో భాగంగా సిట్ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ఒక్కొక్కరిని పిలిచి కూడా ఇప్పటికే వాళ్ళని అందరినీ కూడా అసలు ఈ టైంలో మీదేనా ఈ నంబరు అన్ని పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీకు ఏమైనా అనుమానాలు సందేహాలు ఉన్నాయి, మీరు వాడిన ఫోన్ నంబర్లు ఇవ్వేనా, ఈ తేదీలో మీరు పలానా వారితో మాట్లాడారా అని ఒక కన్ఫర్మేషన్ కోసం సిట్ ఈ నేతలందరూ పిలుస్తోంది. సో ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన కొన్ని కీలక నేతలను పిలిచారు. అదే సందర్భంలో బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అరవింద్ వీళ్ళందరినీ కూడా ఇప్పటికే సిట్ విచారించింది. సో వీళ్ళతో పాటు ఇతరత్ర కొంతమంది ఎవరైతే అధికారులు కావచ్చు, వేరే ముఖ్య నాయకులను కావచ్చు, వాళ్ళందరినీ కూడా సిట్ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏకంగా కేంద్ర మంత్రినే సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలవడం పైన సంచలనంగా మారింది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు విచారణకు రావాల్సిన కోరడమే ఒక పెద్ద సంచలనంగా మారింది. సో దానికే తాను హాజరవుతానని చెప్పేసి రేపు తేదీ ప్రకటించారు. సో పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి హాజరు కాలేను, త్వరలో తేదీ ప్రకటిస్తానని చెప్పేసి కూడా బండి సంజయ్ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో త్వరలోనే సమావేశాలు ముగిశాక ఒక తేదీ చూసుకొని సిట్టు విచారణకు బండి సంజయ్ హాజరయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ తను కరీంనగర్ లో మొన్న అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అంత ముందు కావచ్చు, పలు సందర్భాల్లో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా ఇప్పటికే ఆయన మీడియాలో కావచ్చు అక్కడ బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన అనుచరులు కావచ్చు, అతని చుట్టూ ఉండే నేతలు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యనే ఒక అనుమానము ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రేపు ఆయన విచారణలో అసలు సిట్టు బండి సంజయ్ ని ఏం ప్రశ్నలు అడగబోతోంది. సో దానికి భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తనకి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు వద్ద సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో ముందు పెట్టి ఏం జరిగింది అనే దానిపైన ఆరాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఏ సాక్షిగా కేవలం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు అనుకొని ఫోన్ ట్యాపింగ్ చేయబడ్డాయి అనుకున్న బాధితుల పక్షాన్నే ఇప్పుడు సిట్టు విచారణ చేస్తోంది. అలాంటి వాళ్ళందరినీ కూడా పిలుస్తోంది. చేసిన వారిని ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళని ఒకవైపు విచారిస్తూనే, మరోవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే చేయబడ్డారో, ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యబడ్డారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి ఇప్పటికే సిట్టు విచారిస్తుంది. సో మొత్తంగా బండి సంజయ్ కనుక ఒకవేళ సిట్టు విచారణకు హాజరైతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, సో బండి సంజయ్ కి సంబంధించి సిట్టు ఏం అడుగుతా ఉంది, బండి సంజయ్ ఏం చెప్పొచ్చాడని మాత్రం సంచలనంగా మారింది. సో ఒకవేళ కనుక బండి సంజయ్ మాత్రం సిట్టు విచారణకు హాజరైతే అది దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషనల్ అవుతా ఉంది. సో ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన. బండి సంజయ్ కి సంబంధించి ప్రస్తుతానికైతే రేపు
విచారణ ఉన్నప్పటికీ ఆ విచారణకు హాజరు కాలేడు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పై చాలా కీలకమైన చర్చ, అత్యంత కీలకమైన చర్చ పార్లమెంటు ఉభయ సభల్లో జరగబోతోంది. దానిపైన బండి సంజయ్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో సమావేశాల నేపథ్యంలో రేపటి విచారణకు బండి సంజయ్ హాజరు కాలేకపోతున్నారు. అదే సందర్భంలో త్వరలోనే ఈ మరొక తేదీని ప్రకటించి సిట్టు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే రాధాకృష్ణ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఆధారాలతోనే సిట్ విచారణకి వస్తానన్నారు. ఇప్పుడేమో వాయిదా వేసుకుంటున్నారంటే ఆధారాల సేకరణ విషయంలో అలా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఇది అట్లా ప్రస్తుతము పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు మనం చూస్తాం చాలా అత్యంత కీలకమైన అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఒకటి, ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు ఉండడం. రెండోది, ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను ఏరివేయడానికి గతంలో మేలో జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలను ఏ విధంగా మనము నాశనం చేశామో, ఆ ఆపరేషన్ కి సంబంధించి సింధూర్ ఎంతమంది తీవ్రవాదులు చనిపోయారు అనే ఒక పెద్ద మొత్తంగా పూర్తి స్థాయిలో కేంద్రం కీలక ప్రకటన చేయబోతోంది. దాంట్లో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ లో పలు మన జెట్ విమానాలు, రాఫెల్ విమానాలు కూడా కోల్పోయాయని ప్రతిపక్షాలు కూడా గతంలో రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం హోంశాఖకు సంబంధించి కూడా ఉండాల్సింది కాబట్టి బండి సంజయ్ దాంట్లో కాస్త ఈ సమావేశాల బిజీలో నేపథ్యంలోనే రేపటి విచారణకు హాజరు కాలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. అంతే తప్ప ఆధారాలు కాదు, ఇతరత్ర వ్యవహారాలు కాదు, పూర్తి స్థాయిలో ఇది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ విచారణకు హాజరు కావడం అని చెప్పేసి బండి సంజయ్ ఆయన అంతర్వర్గం చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. సో దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రతిపక్షాలు అనేక అనుమానాలు, సందేహాలు లేవనెత్తున్న తరుణంలో ఆ ప్రతి ఒక్క ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం ధీటుగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేంద్రం ఉంది కాబట్టి ఆ మొత్తం ఈ కేంద్ర హోంశాఖ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి ఎవరి తరఫున అయితే మనం పార్లమెంట్ లో అఫీషియల్ గా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందో సో దాంట్లో కూడా బండి సంజయ్ కీలకంగా ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విచారణకు హాజరు కాలేదని మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.